like a Hellcat. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెన్నిఫర్ లైఫ్ స్టైల్ కార్నర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్స్ చేసేయండి. ఈరోజు వీడియో ఏంటంటే మేము మేము ఒక డ్యామ్ దగ్గరకు వెళ్తున్నాము, సింగూర్ డ్యామ్కి. సో మేము ఫుడ్ అది తిన్న తర్వాత మేము 2:30కి అలాగా స్టార్ట్ చేసాము. మనం హైదరాబాద్ నుంచి 1.5 అవర్ జర్నీ. మేము బై కార్ వెళ్తున్నాము, లేదంటే మనం బైక్ మీద కూడా వెళ్ళొచ్చు. సో మేము కార్ అనేది బుక్ చేసుకొని బై ఓన్ సెల్ఫ్ అనేది వెళ్తున్నాము డ్యామ్ చూద్దామని. చూసారు కదా, మేము రోడ్ సైడ్స్ అవన్నీ బాగా ఫ్లవర్స్ అవన్నీ మీకు డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ మీకు చూపించాను. అండ్ మనకి రోడ్ క్రాస్ చేయడానికి లెఫ్ట్ రైట్ అనేది బ్రిడ్జ్ కూడా ఉంది మాకు దగ్గరలోనే. సో ఇప్పుడు అది కూడా ఫెసిలిటీస్ ఇచ్చారు. అండ్ షాపింగ్ మాల్స్ కూడా పర్వాలేదు, దసరా కదా అసలు ఈ పాటికి రష్గా ఉండాలి. అలాంటిది కొంచెం ఏదో ఏదో వస్తున్నారు, కొంతమంది ఎక్కువ రావట్లేదు క్రౌడీగా. అండ్ షాపింగ్స్ కూడా అన్నీ తెరిచారు. అండ్ అయినా అంత ముందున్న లేదు షాపింగ్ లుక్ అనేది. అండ్ ఇవన్నీ మట్టి పాత్రలు. అండ్ వెళ్ళిన దారిలో అలాగ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేది తీశాను. నర్సరీ అవన్నీ లైన్లో వెళ్ళిన దారిలో అంటే మేము పటాన్ చెరువు దాటాలి. పటాన్ చెరువు తర్వాత సంగారెడ్డి మీద నుంచి మనం వెళ్ళాలి డ్యామ్ దగ్గరికి. సో ఇంకా ఇలాగ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అవి తీసాను. ఓల్డ్ ఫర్నిచర్స్ అవన్నీ. మా అమ్మాయి పడుకుంటుంది, మార్నింగే లేచిపోయినాం 6 o'clockకి లేచి, ఇంకా ఇప్పుడు నిద్ర వస్తుందంటే ఇంకా పడుకున్నది అనమాట. అండ్ మేము హైవేకి వచ్చేసాము. హైవే సైడ్ చూసారా గ్రీనరీ ఎంత బాగుందో, చాలా బాగుంది. హైవేకి వచ్చేసరికి పీస్ఫుల్గా ఉందండి. ఇంకా 1.5 అవర్ జర్నీ కదా, 4 కల్లా మేము రీచ్ అయిపోయాము. ఈవినింగ్ బాగుంటుందని. ఇంకా ఫీల్డ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్ చాలా బాగున్నాయి. నేను కొన్ని పిక్స్ అనేది కూడా తీసాను. ఆ పిక్స్ అనేది నేను ఎండింగ్లో ఇస్తున్నాను, ఎండింగ్లో చూడండి. అండ్ ఈ చెరువు చూసారా చాలా డేంజరు, రోడ్డుకి ఆనుకొని ఉంది, కొంచెం కూడా గ్యాప్ లేకుండా. ఇంకా వర్షం వచ్చినప్పుడు అయితే ఫుల్ నిండిపోయి పైకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ చిన్న చిన్న విలేజెస్ కూడా ఉన్నాయి. పాపం ఎలా ఉంటున్నారో ఏంటో కానీ వాళ్ళు, చాలా ప్రాబ్లం వస్తుందేమో వాళ్ళకి వర్షం పడినప్పుడు అదిని. సో ఇంకా వాటర్ అనేది పైకి వచ్చింటే కష్టమే కదా. ఇంకా ఒక చిన్న విలేజ్ మాకు కనిపించింది, ఆ విలేజ్లోంచి మేము ఇంకా వెళ్ళాలి. సో ఇంకొక విలేజ్ కూడా వస్తుంది. చిన్న చిన్న విలేజెస్ అవి అన్నీ తగులినాయి అనమాట. పక్కన కాటన్ క్రాప్, షుగర్ కేన్, ఈ చెరుకు తోట, చిన్న చిన్న క్రాప్స్ అవన్నీ కనిపించినాయి. అండ్ విలేజ్లోంచి వెళ్ళడమేమో మాకైతే చాలా ఆనందం వేసింది. అంటే మనకి సిటీలో ఉండి ఉండి ఇప్పుడు విలేజ్ చూసామంటే ఎలా ఉంటుందండి, ఆ ఫీలింగే వేరు. అండ్ అగ్రికల్చర్ ఫీల్డ్స్, ఆ విలేజ్ వాతావరణం, హౌసెస్ చాలా బాగున్నాయి. ఇంకా మాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవ్వాము. ఇంకా మనకి ఓన్ కాబట్టి అంత అలసిపోయినట్టు కూడా ఉండదు. ఈ విలేజ్లోంచి మనం వెళ్ళాలంటే ఇంకా బస్సులు ఏమి లేవనుకుంటా, ఓన్లీ ఆటోసే కనిపిస్తున్నాయి బాగా. అండ్ మేము డ్యామ్కి అది రీచ్ అయిపోయాము. చూసారు కదా, ఇది వే అనమాట డ్యామ్కి, సింగూర్ డ్యామ్కి. ఇక్కడి నుంచే మనకి వాటర్ అనేది ప్యూర్ చేసి డ్రింకింగ్ వాటర్ అనేది వస్తుంది మంచిగా. అండ్ ఇటు సైడ్ ఇదేమో రైట్ సైడ్, సో రైట్ సైడ్, ఇదేమో లెఫ్ట్ సైడ్ వచ్చింది. సో ఇందులో క్రొకోడైల్స్ కూడా ఉంటాయంటే అండి. ఒకసారి ఫిషెస్ కూడా బాగున్నాయి, ఇక్కడ ఫిషెస్ కూడా పట్టుకుంటున్నారు. ఇక్కడ డ్యామ్ మీకు దూరం నుంచి కూడా కనిపిస్తుంది, చూసారా. అండ్ ఇది సింగూరు, మనకి మంజీరా వాటర్ వస్తుంది. ఇదంతా ప్యూర్ చేసి మనకి డ్రింకింగ్ వాటర్ అనేది హైదరాబాద్కి సప్లై అవుతుంది. అండ్ ఇది పైకి ఉంది, ఇది మనకి రిలీజ్ చేసేటప్పుడు బ్రిడ్జ్ సైడ్ మనకి ఆపోజిట్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది కార్స్ అవి వెళ్ళడానికి. ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనకి డ్యామ్ నుంచి నీరు వదిలినప్పుడు చూడొచ్చంట. మేము ఇంకా కిందకి వెళ్ళి జస్ట్ అలా చూసి వచ్చేసాము. ఇది డ్యాము, చూసారుగా డ్యామ్ గేట్ క్లోజ్ చేసి ఉంది, ఓపెన్ చేయలే. ఇంకా ఇది
ఆ రోజు తీసినదండి. మేము ఇంక మా వాళ్ళు అలా తిరుగుతూ ఉన్నారు. ఓపెన్ చేయలేదు, లోపలికి ఎలా త్వరగా. చాలా బాగుందండి, చాలా ప్లెజెంట్గా కూడా ఉంది. ఈవినింగ్ టైం కదా వెళ్ళింది. అండ్ ఇది బ్రిడ్జ్ చెప్పాను కదా, ఈ బ్రిడ్జ్ మీద మనం నించుంటే వాటర్ అనేది రిలీజ్ చేసేటప్పుడు ఇటు సైడ్ నుంచి ఫ్లో అయినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఒక మంచులాగా అనిపిస్తుంది. డ్యామ్ నుంచి గేట్లు వెతుతారు కదా ఆ టైంలో. అండ్ ఇది ఏం మిషన్ భగీరథ ఉంది కదా, సో ఇది మెయిన్ గేట్, ఈ మిషన్ భగీరథ. సో హైదరాబాద్లో ఉన్న అన్ని ఊర్లకి ఇక్కడి నుంచి వాటర్ సప్లై అవుతుంది. ప్యూర్ వచ్చేసి మనకి చూసారు కదా, ఇవి బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇందులోనే వాటర్ ప్యూరింగ్ అని చేస్తారు. ఇందులోంచి మనకి వాటర్ సప్లై అది అవుతుంది. మాకైతే చాలా బాగుందండి. ఇంకా ఈవినింగ్ కదా రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా సన్సెట్ అయితే ఇంకా చాలా బాగుంది. పిక్స్ అనేది నేను మీకు లాస్ట్ని పెట్టాను, ఖచ్చితంగా చూడండి. అండ్ గ్రీనరీ, విలేజ్ వాతావరణం నిజంగానే విలేజ్కి సిటీకి చాలా తేడా ఉంది. మనకి సిటీలో ఉండి ఉండి ఆ పొల్యూషన్, ఆ నాయిస్ విని విని చూసారా, పెద్దవాళ్ళు చక్కగా మీటింగ్ పెట్టుకొని ఇంత హ్యాపీగా కూర్చొని మాట్లాడుతున్నారు. మనోళ్ళు అయితే ఫోన్లు, టీవీలు అంతే. ఎంతైనా విలేజే అండి, కనీసం హ్యాపీగా ఉండొచ్చు. మా అమ్మాయి అయితే ఫస్ట్ టైం కదా విలేజ్, చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంది. ఇంకా నైట్ అయిపోయింది అంటే ఈవినింగ్ అవుతుంది, జస్ట్ 6-7 దాటుతుంది. బయలుదేరిపోయాం. ఇది ఈవినింగ్ క్లౌడ్ అంటే ఆకాశంలో కలర్స్ అనేది డిఫరెంట్గా వచ్చింది. ఇదొక షూట్ చేశాను. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా విలేజ్ అక్కడ దగ్గరలోనే ఉన్నాం కానీ ఇంకా రిటర్న్ అవ్వలేదు. మాకు 8:30 అలా దాటింది సిటీలోకి ఎంటర్ అయ్యేసరికి. ఇంకా సిటీలోకి వచ్చామండి, వేలోకి వచ్చేసాము. ఇంకా ఫుల్ ఆకలితో ఉన్నాం అనమాట. మధ్యలో పిస్తా హౌస్ కనిపిస్తే పిస్తా హౌస్లోకి వెళ్ళి మాకు కావాల్సినవన్నీ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఎక్వేరియం ఒకటి చూసాము, చాలా బాగుంది. ఫిషెస్ అవిని మా అమ్మాయి కూడా చాలాగా ఇంట్రెస్ట్గా చూసింది అనమాట, చాలా ఇష్టపడింది ఫిషెస్ బాగున్నాయని. అండ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అంటే బిస్కెట్స్ అవి తీసుకున్నాం అనమాట, ఆయిల్ ఫుడ్ కాకుండా. అండ్ మేము ఇంకా సిటీలోకి వచ్చేసాము. అండ్ నెక్స్ట్ మేము అనుకున్నామంటే కేబుల్ బ్రిడ్జ్ ఒకసారి ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చూపించాను. ఇంకా వీకెండ్ కదా, సో చూద్దాము సాటర్డే ఎలా ఉందో ఏంటని అక్కడికి వెళ్తున్నాను అనమాట. ఇంకా ఇన్ ఆర్బిట్ మాల్ సైడ్ ఆల్రెడీ మీకు ఒకసారి చూపించాను ఆ కేబుల్ బ్రిడ్జ్, అంటే మార్నింగ్ టైం అలా చూపించాను. ఇప్పుడు నైట్ టైం ఎలా ఉందో చూడండి. ఎంటర్ అవ్వేమో చూసారా, ట్రీస్ చూసారా, గ్రీన్ బ్లూ కాంబినేషన్తో ఎంట్రన్స్. అసలు కరోనా టైంలో ఉందండి, అసలు చూసారా క్రౌడ్ ఎలా ఉన్నారో కారులతో అది వచ్చి. అసలు దిగి వెళ్దాము మీకు ఒకసారి అందరికి చూపిద్దాము అనుకున్నాము, కానీ ఆ క్రౌడ్ చూసి ఇంక దిగే బదులు వెళ్ళిపోవడం బెస్ట్ అని ఆ బ్రిడ్జ్ని క్రాస్ చూసుకుంటూ వెళ్దామని డిసైడ్ అయిపోయాము. ఇంక దిగలేదు. నెక్స్ట్ టైం చూపిస్తారండి మీకు ఈవినింగ్ టైము. చాలా బాగుంది వే అంతా లైటింగ్స్తో. అయినా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చేసారు. ఆ క్రౌడ్ని చూసి ఇంకా మేము దిగలేదు. చాలా రష్గా ఉంది, హెవీ రష్. అంటే మామూలు ట్రాఫిక్ ఎలా ఉంటుంది హైదరాబాద్లో అలా ఉందన్నమాట. అండ్ లేజర్ లైట్ షో అవన్నీ చాలా బాగా పెట్టారు, మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఇంకా కారే దిగలేదు, కార్లోంచి షూట్ చేశానంతా. చూసారు ఆ ట్రాఫిక్, చాలా టైం పడింది మేము మళ్ళీ రిటర్న్ అవ్వడానికి. ఇంకా దిగలేదు, బ్రిడ్జ్ ఎక్కుదాము, ఎక్కి ఆ వ్యూ అంతా చూపిద్దాం అనుకున్నాను కానీ నేను చాలా డిసప్పాయింట్ అవ్వాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు చూపిస్తాను. సో ఇది కొత్తగా కట్టిన కేబుల్ బ్రిడ్జ్. లేజర్ షోస్ అవన్నీ అవుతున్నాయి. ఇంకా ఎందుకు రిస్క్ అని ఇంకా మీకు అలా కార్లోంచి అలా క్లిప్పింగ్ అనేది తీసాను, చూడండి.
సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మీకు చూపించిన కొన్ని ప్లేసెస్. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇక్కడ రిసార్ట్స్ అవి కూడా మనకి డ్యామ్ దగ్గర ఉన్నాయి. సో ఇది డ్యామ్ వ్యూ. అండ్ ఇంకొన్ని పిక్స్ చూసాను, అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.